మరో 4 సీట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసి భేటీ. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ. మొత్తం 8 స్థానాలు పెండింగ్ ఉండే. నెట్వర్క్ నిన్న ఒక 4 స్థానాలు నిన్న ఈవినింగ్ అనౌన్స్ అయిన దాంట్లో నిజామాబాదు, మెదక్, ఆదిలాబాదు, అదేవిధంగా భువనగిరి టికెట్లు అనౌన్స్ చేశారు. నిజామాబాద్ నుంచి మొదటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. టి జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన పోటీ చేస్తారని ఆయనకే టికెట్ వచ్చింది. మెదక్ నుంచి నీలం మధుకు వచ్చింది. లాస్ట్ టైం పటాన్ చెరువు టికెట్ ఆశించి భంగపడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ బీఎస్పీ పార్టీలో చేరి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిండు. మళ్ళీ ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయనకి బీసీ సామాజిక వర్గం, ఆయనకి టికెట్ ఇచ్చారు. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి, ఈయన పేరు కూడా చాలా చర్చలో ఉంది. చర్చలో ఉన్నప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్సు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిస్సెస్ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్టు అర్థమవుతుంది. పట్టుబడితే మొత్తానికైతే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కుటుంబానికి ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. టీపీసీసీకి సంబంధించి ఉపాధ్యక్షుడు ఆయన. రేవంత్ రెడ్డికి అనుచరుడు అని పేరుంది, ఆయనకి మొత్తానికి ఇచ్చారు. ఇంకోటి డాక్టర్ టి సుగుణ కుమార్, ఆత్రం సుగుణ కుమారి, ఈమె మంత్రి సీతక్కకి ఫ్రెండ్ అన్నారు. మంత్రి సీతక్క అనుచరులారు, ఫ్రెండ్ కూడా. ఈమెకి ఆదిలాబాద్ నుంచి టికెట్ ఇచ్చారు. మొత్తానికి 4 స్థానాలు నేను అనౌన్స్ అయినాయి. ఇంకా 4 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. అందులో ఖమ్మం, వరంగల్ ఉంది, హైదరాబాద్ ఉంది. 3 స్థానాలు ఖమ్మం, వరంగల్, హైదరాబాదు. ఇంకోటి కరీంనగర్ స్థానం కూడా పెండింగ్ ఉంది. ఈ 3 స్థానాల్లో ఖమ్మం అత్యంత ఉత్కంఠగా ఉంది. బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిరికి ఆయన గట్టిగా పట్టుబడుతున్న టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వాలని. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారికి టికెట్ కావాలని ఆయన అడుగుతున్న పరిస్థితి. తుమ్మల నాగేశ్వరరావు గారు తనయుడు తుమ్మల యుగంధర్ కూడా అప్లై చేసిన పరిస్థితి. ముగ్గురు మధ్యలో ముగ్గురు మంత్రులు, ముగ్గురు కీలకమైన నాయకులు అయ్యారు. దీంట్లో వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా పార్టీలోకి వచ్చారు. మల్లు బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి లాయల్గా ఉంటారు. పార్టీ లాయలిస్ట్ని, పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీనే మోస్తూ ఉన్నాం కాబట్టి మాకే టికెట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నాం. మొత్తానికి అదైతే ఒక పీఠమడి పడింది. ఇంకా అది క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ పరిస్థితి కూడా కొంత అదే మేరకు ఉంది. 1-2 పేర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఒకటి సాధారణ ఖైదీల కవితాట. తిహార్ జైలు కాంప్లెక్స్ 6లో సెల్ కేటాయించారట. తొలి రోజు రాత్రి జైలు ఫుడ్ పప్పు అన్నంతో సరి. రెండో రోజు పొద్దున టీ స్నాక్స్తో బ్రేక్ఫాస్ట్. ఇవాళ కవితతో భర్త అనిల్ ములాఖాతు. ఇంటి ఫుడ్, ఇతర సవలతులను సమకూర్చే అవకాశం. ఇంటి ఫుడ్, ఇతర సవలతులు, పుస్తకాలు, ఇంకేదో కావాలని ఆమె అంటే గోల్డ్ ఆర్నమెంట్స్, బట్టలు అన్నీ కూడా సొంతంగా ఇంటి నుంచి తెచ్చుకునే వెసులుబాటు కావాలని కోర్టును అడిగితే కోర్టు యాక్సెప్ట్ చేసింది. దాని గురించి ఇలా చేస్తారనుకుంటా. మొత్తానికి కరువుపై బీఆర్ఎస్, కాంగ్రెస్. కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అట. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందంటున్న హరీష్ రావు అంటుండు. కాళేశ్వరం నుంచి కావాలని నీటిని ఎత్తిపోస్తలేరని అన్న కేటీఆర్. కరువును రాజకీయం చేస్తున్నారన్న మంత్రి పొన్నం పైరు. పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా అని జీవన్ రెడ్డి కూడా అన్నాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్కౌంటర్ నడుస్తుంది. ఇప్పుడు కొంత వర్షాభావ పరిస్థితి వల్ల చెరువులు ఎండిపోయినాయి, రిజర్వాయర్లో నీళ్ళు లేవు, నదుల్లో నీళ్ళు లేవు. మొత్తానికి తాగునీరు, అటు సాగునీరు కూడా సమస్యకు వచ్చి సాగునీరు సమస్య వల్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి, పంటలను కాలబెట్టుకుంటున్న పరిస్థితి, గొడ్లను మేపుతున్న పరిస్థితి మనం చూస్తాం. దీనిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని మేము చెప్పినాం, కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ వల్ల కరువు రావడం అనేది కాలం కలిసి రాక, అంటే కాలం కాలేదు, ఈసారి కాలం వర్షాలు తక్కువ పడటం వల్ల దాన్ని కరువుగా మేము వస్తే కరువు వచ్చినట్టు క్రియేట్ చేస్తున్న బీఆర్ఎస్ అని. మొత్తానికైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే పద్ధతిలో నడుస్తుంది. ఇది ఇటు హరీష్ రావు, కేటీఆర్ కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వదలట్లేదు అని పదే ప్రభుత్వానికి కారణాలు చేస్తారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలో దెబ్బతిన్నది, కొంత కుంగిపోయినాయి, కొంత డ్యామేజ్ ఉంది. వదలటం వల్ల అది ప్రాజెక్ట్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే రైతులకి సంకటమైన పరిస్థితి నడుస్తుంది. రైతులు పరిస్థితి ఇబ్బందిగా ఉంది.